శిలాఫలకం కావాలి కదా, మీ ఫోటోతో శిలాఫలకాలు తయారు చేపిస్తా, మేయర్ గారిది ఎమ్మెల్యే గారిది నా సొంత పైసలతో. ఇదా మీరు చేసేది? 12 ఎకరాలు కాపాడాల్సింది పోయి కొందరి ఇల్లు దుర్మార్గులు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ జాగా కబ్జా పెడుతూ గుడి అడ్డం వస్తుందని చెప్పని మీరు హైదరాబాద్ రెవెన్యూ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి మీరు అది కూలగొట్టిస్తే ఎంతవరకు ధర్మమో ఇది ఆలోచించండి. మనం ఇక్కడ బతుకుతున్నామా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో బతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఏ మతస్థులకు వ్యతిరేకం కాదు, ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ మసీదులకు మేము వ్యతిరేకం కాదు, ఏ చర్చిలకు మేము వ్యతిరేకం కాదు. మా గుళ్ళ దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం, ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని హిందూ సమాజం అంతా కూడా రేపు అక్కడ కలవాల కలెక్టర్ గారిని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. మా యొక్క నగర అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ద్వారా రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాము. ఎల్లుండి కూడా కలెక్టర్ గారిని కలుస్తాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎండోన్మెంట్ కమిషనర్ తో కూడా మాట్లాడతాం. ఈనాడు ఏదైతే నంగనాచి మాటలు మాట్లాడుతున్నటువంటి ఎన్ని దేవాలయాలు ఈనాడు ఎండోన్మెంట్ మెయింటైన్ చేస్తుందో సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం.